హే గాయ్స్, వెల్కమ్ టు జాన్స్ ఆఫీస్ ఛానల్. సో ఈరోజు పాపని తీసుకొని మేము ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ హాస్పిటల్స్ ఎట్లా ఉంటాయి, ఎంత ఛార్జ్ చేస్తారు, యాక్చువల్ సర్వీస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు మనం లుక్స్మేడ్ హాస్పిటల్ ముందు ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఎలా అంటే పోలాండ్లో మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే మీరు ఏ హాస్పిటల్ చూస్ చేసుకుంటారో ఆ హాస్పిటల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి వాళ్ళకి కాల్ చేసి మాకు అపాయింట్మెంట్ కావాలి అని చెప్పి ఒక డే బిఫోర్ అడగాలి. జస్ట్ మీకు ఫీవర్ వచ్చింది, ఇట్లా సడన్గా ఎమర్జెన్సీ అంటే అట్లా వాకిన్ వెళ్ళాలన్నమాట. సో కంపల్సరీ అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో ఇప్పుడు మేము పాపకి జస్ట్ జనరల్ చెకప్ అండ్ వ్యాక్సిన్ వేయిద్దాం అని చెప్పి వెళ్ళామన్నమాట. సో మేము ఒక డే బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం. సో ఇట్లా ఎంట్రీ కాగానే రిసెప్షనిస్ట్ దగ్గర మనం పాస్పోర్ట్ అండ్ స్పెషల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే వాళ్ళు ఎంట్రీ చేసుకుని పీడియాట్రిషియన్ దగ్గరికి పంపిస్తారు. సో ఇక్కడ ఒక స్లాట్ వచ్చేసి 20 రూపీస్ లాగా అన్నమాట ఇండియన్ ఐఎన్ఆర్లో. సో ఇప్పుడు మాకెంత ఛార్జ్ అయింది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఫెసిలిటీస్ అంతా బాగున్నాయి అన్నమాట. బేబీని అయితే చాలా డీటెయిల్గా చూసారు. అండ్ వ్యాక్సిన్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది వీళ్ళది, మనము వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మేము వెళ్ళింది లుక్స్మేడ్ హాస్పిటల్ అన్నమాట. ఇక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ డాక్టర్స్ చాలా తక్కువ దొరుకుతారు, మోస్ట్లీ పాలిష్ స్పీకింగ్ డాక్టర్స్ ఉంటారు. సో అందుకనే మనము అపాయింట్మెంట్ అనేది త్వరగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 2 వీక్స్కి కూడా మేము ఇప్పుడే తీసుకున్నాం అన్నమాట. సో వెంటనే దొరకరు, ఇక్కడ అదొక ప్రాబ్లం ఉంటుంది. అండ్ డెంటల్ కూడా నాకు తెలిసిన ఇంకో ఇన్ఫర్మేషన్, మీరు రూట్ కెనాల్ చేసుకోవాలన్నా కానీ 2500 స్లాట్ తీసుకుంటారంట, నియర్లీ 50,000 రూపీస్ అన్నమాట. సో ఇప్పుడు మాకు వ్యాక్సిన్ వేయించడానికి ఇట్లా బిల్ తీసుకొని నర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి మాకు పాపకి వ్యాక్సిన్ వేశారు. సో ప్రాబ్లం ఏం లేదు, అంత బాగానే ఉంది. సో చూసారా, అపాయింట్మెంట్కే జస్ట్ 269 స్లాట్ అంటే 5380 రూపీస్ అయ్యింది అన్నమాట. ఒక్క స్లాట్ ఈజ్ ఈక్వల్ టు 20 రూపీస్ అన్నమాట. అలానే వ్యాక్సిన్ వేయించడానికి 399 స్లాట్ అంటే 7980, నియర్లీ 8000 ఐఎన్ఆర్లో. సో మేబీ ఎవరైనా పోలాండ్ మూవ్ అవుతున్న వాళ్ళకి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయో కూడా తెలుస్తుందని ఈ వ్లాగ్ తీశాను. సో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. హాస్పిటల్ దగ్గర నుంచి ఇలా నడుచుకొని వెళ్తుంటే యాపిల్ ట్రీ కనిపించింది చూడండి. నేను నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం యాపిల్ ట్రీ చూడడం. ఎందుకంటే మన ఇంటి దగ్గర జామకాయల చెట్లు, సీతాఫల చెట్లు లోకల్గా వేసి ఇట్లా యాపిల్ చెట్లు ఫస్ట్ టైం చూడగానే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. ఓ అక్కడ కూడా ఉందా ఇంకో చెట్టు, అది పియర్సా? ఓ నైస్ అసలు. ఇక్కడ పియర్స్ చెట్టు కూడా, వావ్. కానీ ఎవ్వరు తెంపట్లేరు తెలుసా, కింద పడిపోయి ఇలా ఉంటే ఇన్ని ఉన్నాయి. మన దగ్గర అయితే చెట్టుకి దొరికిందంటే ఇట్లా కాయలు కూడా ఉండవు. ఇక్కడ చూడండి ఎవ్వరు తెంపట్లేరు. అరే నేనైతే ఫస్ట్ టైం ఇట్లా పియర్స్ చెట్టు చూడడం, పియర్స్ అండ్ యాపిల్ చెట్టు చూడడం, అందుకే మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో వ్లాగ్ అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.